నేను మీ కౌండిన్య. ఏపీలో 45,00,000 ఓట్లు పోయాయా? 45,00,000 ఓట్లను తొలగించాల్సిన జాబితాలో ఈసీ చేర్చిందా? అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలా? నో మ్యాపింగ్ కేటగిరీలో 8,60,000 ఓట్లను ఈసీ చేర్చిందా? ఈ అంశాలను గురించి ఈ వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చట్టం సర్లో భాగంగా 44,71,523 ఓట్లు, రమారమి 45,00,000 ఓట్లు, అంటే మొత్తం ఓట్లలో 10.75% ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి చేర్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీరికి ఎన్నికల సంఘం అన్కలెక్టబుల్, అంటే వివరాలు రావడానికి అవకాశం లేని ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించినట్టుగా పరిగణిస్తుంది. ఈ నెల 31న ఎన్నికల సంఘం విడుదల చేయబోయే ముసాయిదా జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండబోవు. ఈ వివరాలను విడిగా, అంటే ఏఎస్డిడి, ఏ అంటే ఆబ్సెంట్ ఆర్ అన్ట్రేసబుల్, ఎస్ అంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్, డి అంటే డెత్, డి అంటే డబుల్ ఎంట్రీ అనే జాబితాలో చూపించబోతున్నారు. దానిపై జూలై 31 నుంచి ఆగస్ట్ 31 వరకు ఓటర్లు క్లెయిమ్లు, అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చు. అంటే దాదాపు ఒక నెల సమయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రజలకు ఇవ్వబోతుందన్నమాట. ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయి విచారణను చేపడతారు. సక్రమంగా ఉంటే వారి ఓట్లను అక్టోబర్ 3న విడుదల చేయబోయే తుది జాబితాలో ప్రచురిస్తారు. మిగతా పేర్లన్నీ జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. మరి అప్రమత్తం కాకపోతే ఓటుని కోల్పోయే ప్రమాదం ఉందా? అవును, అప్రమత్తం కాకపోతే మీ ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. సర్ ప్రక్రియలో భాగమైన ఎన్యూమరేషన్ పత్రాలు, అంటే ఈఎఫ్ పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాలు వారి నుంచి సేకరించి వాటి డిజిటైజేషన్ ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసిపోయింది. మొత్తం 4,16,27,694 ఓటర్లకు గాను శుక్రవారం సాయంత్రానికి 3,71,56,171 ఓట్లు, అంటే రమారమి 89.25% మంది పత్రాలు డిజిటైజేషన్ చేయడం జరిగింది. అందులో 8,55,560 ఓటర్లను నో మ్యాపింగ్ విభాగంలో పెట్టారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో ఈ ఓటర్లు పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాల వల్ల మ్యాపింగ్ కాకపోవడంతో వారిని ఈ విభాగంలో చేర్చడం జరిగింది. ముసాయిదా జాబితా విడుదల చేశాక వీరందరికీ కూడా నోటీసులు అందిస్తారు. ఓటర్లు సరైన వివరాలు సమర్పించడం లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించడం ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ జాబితాలోని వారి ఓట్లు తొలగిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క పోయే ఓట్లు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2,90,579, తిరుపతిలో 2,87,759, కడపలో 2,44,879, విశాఖపట్నంలో 2,39,166, గుంటూరులో 2,37,789 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఈసీఐ చేర్చింది. తొలగించాల్సిన జాబితాలో ఉన్న 44,71,523 ఓట్లలో 13,152 ఓట్లు ఈ 5 జిల్లాల్లోనే ఉన్నాయి. అంటే దాదాపు 29% ఓట్లు ఈ 5 జిల్లాల్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా మరో 18 జిల్లాల్లో 1,00,000కు పైగానే ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. సర్లో భాగమైన ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ, వాటి డిజిటైజేషన్ ప్రక్రియ గడువు ముగిసిపోయిన నేపథ్యంలో తదుపరి జరిగే ప్రక్రియ ముఖ్యమైన తేదీల వివరాలు మీకు అందించడం జరుగుతుంది.
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసే తేదీ జూలై 31. క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ తేదీ జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది. నోటీసుల దశ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్ 3న జరుగుతుంది. ఇక అన్‌కలెక్టబుల్ జాబితాలోని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయా చిరునామాల్లో లేనివారు, వివరాలు లభ్యం కానివారు 7,76,900 మంది ఉన్నారు. అంటే వారి నిష్పత్తి 1.87% ఉంది. శాశ్వత వలసలుగా 14,34,112 మంది ఉన్నారు. వారి శాతం 3.45గా ఉంది. ఇక మృతి చెందిన వారి సంఖ్య 15,19,558గా నిర్ధారించడం జరిగింది. అంటే 3.65%గా నమోదైంది. డబుల్ ఎంట్రీ ఓట్లు 7,32,566గా లెక్క తేల్చారు. అంటే 1.76%గా నమోదైంది. ఇక మిగిలిన వర్గంగా 8,387 ఓట్లు లెక్క తేలాయి. అంటే 0.02%గా నిర్ధారించారు. మొత్తం అన్‌కలెక్టబుల్ డేటా ప్రకారం 44,71,523 ఓట్లను అనధికారికంగా లెక్క కట్టడం జరిగింది. అంటే ఇది మొత్తం ఓట్ల నిష్పత్తిలో 10.75%, దాదాపు 11% ఓట్లుగా నిర్ధారించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ ట్రేసబుల్ డేటాలో మీ ఓటు కూడా ఉండే అవకాశం ఉందా? లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఓట్లన్నీ కూడా నిజమైనవేనా? వీటి వెనక ఏదైనా మర్మం దాగి ఉందా? ప్రక్రియ సజావుగానే సాగుతుందా అని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.